జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారు? రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించినాయి, బీజేపీ మాత్రం సైలెంట్ మోడ్లో ఉంది. ఏం జరగబోతుంది మాట్లాడదాం. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారురాలు సాహితి గారు ఉన్నారు నాతో పాటు, మాట్లాడదాం. నమస్తే సాహితి గారు. నమస్కారం భార్గవ్ గారు. రెండు పార్టీలు అభ్యర్థిని అనౌన్స్ చేసినాయి, బీజేపీ మాత్రం సైలెంట్ గా ఉంది. ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మీరు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలందరికీ కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలుగా, ఉద్యమకారినిగా నేను ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. అన్ని పార్టీలు కూడా ఎప్పుడు కూడా ఎన్నికల బరిలో దిగినప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటాయి, మేం గెలుస్తామంటాం. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే సోషల్ మీడియాలోనే గెలుస్తున్నారు. అడ్డమైన ట్రోలింగ్స్ పెట్టి పిచ్చి పిచ్చి అవాకులు చవాకులు వేయించడము, అవివేకమైనటువంటి పోస్టులు పెట్టి జనాలను పక్కదారి పట్టించడము. ఉదాహరణకి 43 ఓట్లు 246 నెంబర్ బూత్ నెంబర్ 246 లో ఏదో 43 ఓట్స్ నకిలీ ఓట్లు వచ్చాయని చెప్పి వాస్తవం కాదు, ఎలక్షన్ కమిషన్ తరపున అధికారి ఇచ్చారు కదండి. అందుకని అంటే ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఒక ఆఫీసర్ ఇచ్చాడు కదా, అంతకు మించిన ప్రూఫ్ ఏమైనా ఉంటుందో చెప్పండి. ఎలిగేషన్ చేసింది ప్రతిపక్ష పార్టీనా? బీఆర్ఎస్ అనుకుంటారా మీరు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కదండి. పాడి కౌశిక్ రెడ్డి గారు ట్విట్టర్ లో పెట్టారు, కేటీఆర్ గారు స్వయంగా ఒక మీటింగ్ లో, అంటే ఆయన ఇట్లాంటి ఒక ప్రొపగండా పెట్టాలనుకున్నప్పుడు, తప్పుడు విష ప్రచారాలు చేయాలనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తెలంగాణ యాసలో మాట్లాడతాడు. మీరు బాగా గమనించండి, ఆయన డబ్బులు బాగా సంపాదించుకోవాలి అని అన్నప్పుడు కార్పొరేట్ లెవెల్లో మాట్లాడతారు, తనను తాను అలా ప్రమోట్ చేసుకుంటాడు. ఎప్పుడైతే ఇట్లాంటి హింసించే పనులు, అరాచకం చేసే పనులు, ఒకరి మీద బట్టగాల్సి మీదేసే పనులు, ఒకరి జీవితాన్ని ఇట్లా పబ్లిక్ గా అడ్డగోలుగా సోషల్ మీడియాలో ఆభాస పాలు చేసే పనులు చేసినప్పుడు తెలంగాణ యాస మాట్లాడతాడు. మీరు బాగా గమనించండి, ఇంక్లూడింగ్ పార్టీ కార్యకర్తలను కూడా ఆయన దృష్టిలో ఆ ఇదిలోకి వెళ్తాడు, తెలంగాణ యాసలోకి వెళ్తాడు ఆయన. మిగతా డబ్బులు సంపాదించే కార్యక్రమాలు లేదా ఇంకో కార్పొరేట్ పనులు, లేకపోతే దోచుకునే పనులు, స్కాములు చేసినప్పుడు మాత్రం పక్కా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు జనాలను దీంట్లోకి దించాలనుకున్నాడు. కానీ ప్రజాస్వామ్యం ఇది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు నిర్వహించట్లేదు, కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించట్లేదు, బీజేపీ ఎన్నికలు నిర్వహించట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. తప్పులు ఉన్నప్పుడు, ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కమిషన్ అనేది నిరూపిస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉండబోతున్నాడనే ప్రచారం జరిగినప్పుడు ఈ కార్డ్స్, ఓటర్ ఐడి ఈ కార్డ్స్ ప్రజలకు పంచడం ఎట్లా చూడాలి? అంటే ఓటర్లని ప్రభావితం చేసినట్టు కాదా అనే చర్చ కూడా వచ్చింది. ఏంటి ఇది, ఎట్లా చూడాలి? ఇది ఒక రకంగా సడన్ గా ఒక బ్రేకింగ్ న్యూస్ అయిందండి ఆ రోజు. వాస్తవానికి ఎందుకు రఘునందన్ రావు గారు ఆయన లేవనెత్తారు ఈ అంశాన్ని. బీయింగ్ అడ్వకేట్ ఆయనకు ఒక కోతి కొబ్బచెప్ప దొరికినట్టు ఒక అంశం దొరికింది అనుకుందాం. సరే, రఘునందన్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన ఏమన్నారు అంటే అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సినవి ఇచ్చారని చెప్పారు. కానీ లాస్ట్ కి విచారణలో ఏం తెలియంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో 43 దొంగ ఓట్లు ఉన్నాయన్నది దానికి అధికారికంగా ఒక వాళ్ళ అధికారులే చెప్పారు, లేదు ఇది ఒక ఫేక్ అలిగేషన్ అని. అంతకు ముందు కూడా ఎలక్షన్ కమిషన్ పంచాల్సినటువంటి ఓటర్ కార్డులు అభ్యర్థిగా తనే పంచుతున్నాడు ఈయన ఎలక్షన్ కమిషన్ అని అన్నారు. ఇక్కడ అప్పుడు ఏం తెలియంది, ఇక్కడ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కదండి. ఇప్పుడు నేనున్నాను, ఒక మంచి నాయకురాలుగా నేను ఎదుగుతున్నప్పుడు నాకు ఓటేయాలనుకుని నా ప్రాంత ప్రజలు ఎప్పుడైనా అనుకున్నప్పుడు, మొట్టమొదటి ఓటు హక్కు వాళ్ళకి వచ్చినప్పుడు, లేదు పలానా మా అక్క చేతుల మీదుగా నేను తీసుకోవాలనుకుంటున్నా అని ఒక చిన్న విష్, ఆ రకంగా తీసుకున్నారు. మీ సేవా సెంటర్లలో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నది. ఈ కార్డు ఎవరైనా డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు. మీ సేవకు 30 రూపాయలు ఇస్తే వాళ్ళే ఇస్తారు. దీన్ని కూడా రాజకీయం చేసి అసలు క్యారెక్టర్ అసాసినేషన్ దాకా దిగజారిపోయారు రెండు పార్టీలు. ఫేక్ అని తెలియంది కదా. సో ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇక్కడ అధికారంలో ఉంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. మాగంటి సునీత కూడా కొంత ఎమోషనల్ అయింది. ఈ మధ్య ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది, ఆమె కన్నీరు పెట్టుకుంటున్న వీడియో. ఈ సానుభూతి ఇవన్నీ వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవంటారా? ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కొంత కీడు జరుగుతుంది. సరే, ఆయన ఇంటి పెద్ద దిక్కు, చనిపోయిన మనిషి గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఎవరైతే ఇప్పుడు ఆమెను అనవసరంగా నిలబెట్టి తిప్పుతున్నారో, పాపం ఒక ఇల్లాలండి, ఏదో పిల్లల్ని చూసుకుంది భర్త, ఆమెకి రాజకీయంతో ఏ సంబంధం అని ఆమెను స్టేజ్ ఎక్కి ఏడిపిస్తున్నారు.
భర్త చనిపోయింది అని చెప్పి కుటుంబ పరంగా ఏడవాల్సిన కన్నీళ్లను అప్పుడు దుబ్బాకలు అదే చేశారు. చేస్తే అందుకే కదా ఆయన అప్పుడు గెలిచారు. పాప ఆమెకు మాట్లాడడానికి కూడా రాలేదు దుబ్బాక క్యాండిడేట్ కి. అప్పుడు అంటే సెంటిమెంట్ ను గుప్పించుకోవడానికి వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఆడవాళ్ళని ఇట్లా ఏడిపిస్తారు. నిరుద్యోగులుగా వాళ్ళని చంపి వాళ్ళ తల్లుల్ని ఏడిపించాడు. మళ్ళీ దానికి అప్పిపుచ్చుకోవడానికి హైటెక్ సిటీలో కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక చావును కూడా రాజకీయం చేస్తున్నారు. అంటే ఒక విలువలు కలిగి ఉండాలండి. ఎంత రాజకీయం అయినా కూడా రాజకీయమే కావచ్చు. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు వస్తుంటారు పోతుంటారు. అరే ఒక ఆడదాన్ని నిలబెట్టి ఏడ్పించడం ఏంటండి? వాటిని సోషల్ మీడియాలో అంతగానం వేయడం ఏంటి? ఆయన రకాల మరణము, పిల్లలు ఉన్నారు, తండ్రిని కోల్పోయినరు, ఆమె భర్తను కోల్పోయింది. ఈ ఏడిపించి ఎందుకు ఆమెకు రాజకీయం తెలియకుండా ఆమెను తిప్పి ఆగం చేస్తున్నారు. ఇట్లా రేపు ఆమె అంట చూడండి, దాన్ని తిప్పి అనవసరంగా ఒక ఏమంటారు ఒక ఇదిలో తీసుకొచ్చారు. ఇంట్రెస్ట్ లేదు ఆమెకి, అంటే ఎమ్మెల్యే కావాలి, రాజకీయాల్లో ఉండాలనే ఇంట్రెస్ట్ లేదంట. రాజకీయాల్లో ఉండాలి, ఎమ్మెల్యే కావాలని ఇంట్రెస్ట్ ఆవిడకి ఉండుంటే ఆ కుటుంబం తరపున ఆవిడ హస్బెండ్ ఎవరైతే అప్పుడున్న మాగంటి గోపీనాథ్ గారు అప్పుడే వెంట తిప్పుకునేవాడు కదండి. మేమైతే ఎప్పుడు చూడలేదండి మాగంటి సునీత గారిని. సరే ఎప్పుడు బయటికి రాలేదు పాపం ఇల్లాలు. ఆమె నిజంగా రాజకీయాల్లోకి రావాలి, నేను ప్రజాసేవ చేయాలనే ఇంటర్వ్యూ ఎప్పుడైనా చూసాం మనం? చూడలేదు. కనీసం పబ్లిక్ గా వచ్చి నేను ప్రజాసేవ చేస్తున్నానని ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టిందా? లేదు. అంటే ఈయన రాజకీయం కోసం ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన సింపతి కోసం వీళ్ళు ఎన్ని డ్రామాలనే చేస్తారు, ఎంత అవతల వాళ్ళని ఏడిపించి మరీ కన్నీళ్ళని చూపిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫ్యామిలీ రౌడీ షీట్లు లేకపోతే పోలీస్ స్టేషన్లు ఈ నేపథ్యం ఉన్న అభ్యర్థులను ఎట్లా గెలిపిస్తారు, ఈ క్యాడర్ మొత్తం కూడా రౌడీ షీట్లు ఉన్న క్యాడర్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని ఎట్లా తిప్పుకుంటారు వీళ్ళ వైపు? మీ వైపు ఎట్లా తిప్పుకుంటారు? కాంగ్రెస్ అభ్యర్థి వైపు నవీన్ యాదవ్ వైపు ఎట్లా తిప్పుకుంటారు? నవీన్ యాదవ్ గారి కుటుంబాన్ని రౌడీ షీటర్ల కుటుంబం అని ఇంకా వివిధ నేరారోపణలు చేయడం కొత్త కాదు కదండి. ఇని ఉంది, బోరు కొడతలేదా వీళ్ళకి? ఇని ఏళ్ళ తరబడి వాళ్ళ మీద పచ్చబొట్టు పొడిచినట్టు పొడిచిండ్రండి రౌడీ షీటర్లను. ఎవరు రౌడీ షీటరు? నువ్వు రౌడీ షీటర్వి. ఎక్కడ రౌడీ షీటర్వి? నువ్వు ప్రవళిక అనే ఒక అమ్మాయి చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తుకొచ్చుకుని కూర్చోబెట్టి ఆ రోజు అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడేయలేదా? ఒక బీసీ బిడ్డ చచ్చిపోతే అసలు అమ్మాయి అప్లై చేయలేదని చెప్పి మీడియా పరంగా నమ్మించలేదా? లేవో ఇంకా వీడియోలు ఇప్పుడు తిప్పుతున్నారు కదా, మళ్ళీ సోషల్ మీడియా కార్యకర్తలే తిప్పుతున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలే ఈయన మాట్లాడింది మళ్ళీ పెట్టరా అన్నట్టు తిప్పుతున్నారు. ఎవరు రౌడీ? బిడ్డ చచ్చిపోయిన బాధలో వాళ్ళు ఉంటే రైతులు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఆ పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టలేదా? సునీల్ నాయక్ చచ్చిపోయిందని చెప్పి శవయాత్ర చేస్తుంటే శవయాత్ర దగ్గరికి ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? మీకు ప్రభుత్వ వైఫల్యాల వల్ల అబ్బాయి చచ్చిపోయాడు కాబట్టి ఆ అబ్బాయికి కుటుంబ పరంగా ఉద్యోగమో ఏదైనా ఇవ్వమని అన్నప్పుడు అలాంటిది ఏం ప్రకటించకపోవడం వల్ల పెద్ద గొడవ చేశారు. అప్పుడు ఆపింది, వాళ్ళని ఎత్తుకొచ్చింది, దాచిపెట్టింది. అది కదా రౌడీ షీటర్ అంటే. మరి వీళ్ళు ఎట్లా ఎవరైనా కుటుంబానికి అన్యాయం చేశారా? కష్టం అన్నవానికి అన్నం పెట్టారు, చదువుకుంటున్నవానికి ఆర్థికంగా ఆ సహాయం అందించి చదువునిచ్చారు. బీఈడీఓ లేకపోతే ఇంకేదైనా కోచింగ్ తీసుకుంటా అన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సహకారం అందించారు. ఇంకేదైనా అంటే ఎవరైనా ఇలా భూములు అలాంటివి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇల్లులు కాపాడారు. ఎట్లా రౌడీ షీటర్ అంటే సమాజ సేవ చేసినాడు వీళ్ళ దృష్టిలో రౌడీ షీటర్. అంటే నిప్పు లేదే పొగ రాదు అని అంటారు కదా చాలా మంది పెద్దవాళ్ళు. నిప్పు రాజేసింది ఎవరు? కావాలని నిప్పు పెట్టారు. బీసీ బిడ్డ మీద నిప్పు రాజేసింది ఎవరు? బీసీ బిడ్డ మీద నిప్పు రాజేసింది. ఎందుకనంటే ఒక పాలనుకునే ఇది నుంచి కులం నుంచి పైకి వచ్చి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయికి ఎదుగుతున్నాడని ఆ రోజు వాళ్ళ నాన్నగారి మీద పెట్టినందే ఇప్పటిదాకా పాపం ఆ పిల్లల మీద ఉంది కదా. ప్రజలు మాత్రం ఆయన ఒక దేవుడిగా చూస్తారండి చిన్నశ్రీశైలం యాదవ్ గారిని. ఈ మధ్య కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా, ఆయన కవిత పెళ్లికి కొంత సహాయం అందించినట్టు, ప్రచార రథం టీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ ఆయన ఇచ్చినట్టు. ఇవన్నీ రౌడీ షీటర్ ఇస్తే తీసుకున్నాడా కేసీఆర్? మరి సరే వీళ్ళు రౌడీ షీటర్లు అన్న వాళ్ళ ఆరోపణ ప్రకారము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా హైదరాబాద్ లో కూడా. అప్పుడు వీళ్ళే ఉన్నారు కదా. రౌడీ షీటర్ ఇంత అధికారంలో ఉంటే సిటీలో ఇంతమంది వాళ్ళని కలుస్తారు. మరి ఏది ఆ ఆరోపణలు కాదని కష్టం ఉన్నోడల్లా శ్రీశైలం యాదవ్ గారిని నవీన్ యాదవ్ గారిని కలిసారా? ఈ నవయువ నిర్మాణ్ అనే ఒక ఎన్జిఓ ద్వారా ఆయన ఎంత సేవ చేశాడు. ఒక రౌడీ షీటర్ ఒక ఎన్జిఓ పెట్టి సేవ చేస్తే, అమ్మ రండి నేను ఒక తోడబుట్టినోని లేక శ్రీమంతం చేస్తాను, మీకు
మిమ్మల్ని గౌరవించుకుంటాను, మీ బిడ్డలకి అన్నప్రాసన చేస్తానని అంటే ఒక రౌడీ షీటర్ దగ్గరికి అంతమంది ఆడబిడ్డలు వస్తారా? బుద్ధుండే మాట్లాడుతున్నారా ఈ మాటలు? ఒక యువకుడు ఇవాళ ఎదిగితే, బీసీ బిడ్డ ఇవాళ ఎదిగితే చూడలేక ఏం పిచ్చి మా అరిగిపోయిన రికార్డ్ లాగా రౌడీ షీటర్ ఈ కాలంలో ఎవడున్నారండి రౌడీ షీటర్? చట్టం న్యాయం లేదా? నువ్వు లా అండ్ ఆర్డర్ ఎక్కిరిస్తున్నావా రౌడీ షీటర్లు ఎదుగుతున్నారని చెప్పి? ఇప్పుడు ఇక్కడ 1,20,000 ఓట్లకు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు మొత్తం నవీన్ యాదవ్కి పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు మంచి ఓట్లు పడ్డాయి. సో ఇప్పుడు ఎంఐఎం కొలాబరేషన్ లో ఉంది, కాంగ్రెస్ తో కలిసే ఉన్నారు. ఇటు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది. వీళ్ళేమో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం అట్లనే ఉంటది కదా, ఇక్కడ చీలిపోదు కదా, వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడతాయి. మీ వైపు ఎట్లా తిప్పుకుంటారు మైనార్టీ ఓట్లని? చూడండి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజల్లో మెయిన్ గా రహమత్ నగర్ కానివ్వండి, ఇక్కడ మీరు అన్నట్టు మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మైనార్టీ ఓట్లు శ్రీశైలం గారు వాళ్ళ ఇంటి మనిషిగా ఫీల్ అవుతారు. శ్రీశైలం భయ్యా హైతో హమ్కో సబ్ ऐसा एक భరోసా హై, ఒక ధీమాలో ఉంటారు వాళ్ళు. శ్రీశైలం యాదవ్ గారు అనే మనిషి యాక్చువల్ గా ఒక మతానికో కులానికో సంబంధించిన వాడు కానప్పుడు ఇంకా మైనారిటీ ఓట్లని, హిందూ ఓట్లని, క్రిస్టియన్ ఓట్లని, సెటిలర్ ఓట్లని వాటి మధ్య తేడా అయితే ఈ నియోజకవర్గంలో లేదు. మైనారిటీ ఓట్లు ఉన్నా మైనారిటీ ఓట్లు ఖచ్చితంగా బీజేపీ చేస్తున్నటువంటి ఆ కుటిల రాజకీయాలు నమ్మే ఇదిలో లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు, ఉంటారు కూడా. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం జూబ్లీహిల్స్ లో ప్రజలందరూ కూడా ఎవరికి మద్దతు అయ్యే అవకాశం ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గరకు వచ్చినప్పుడు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎన్నో సమస్యలతో వస్తుంటారు కదా, వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, ఏం చెప్తున్నారు? ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే ఒక అవకాశం కోసం ఎదురు చూసాము. ఇవాళ ఒక జాతీయ పార్టీ నవీన్ యాదవ్ గారి సేవను గుర్తించి, అంటే ఒక ఇండిపెండెంట్ గా ఎదిగి తనకంటూ ఒక ఎన్జిఓ ద్వారా సేవలను గుర్తించి ఒక నాయకుడిగా ఎదిగారు. సో ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, ప్రజా సేవ చేసి వచ్చిన నాయకుడు. సో ఇలాంటి ఒక యువకుడికి టికెట్ ఇవ్వడం వల్ల ఏంటంటే తన అభ్యర్థిత్వాన్ని తను ఆల్రెడీ నిరూపించుకున్నాడు. కాబట్టి ఆ సేవకుడు నాయకుడే అసెంబ్లీలో కూర్చోబెడితే ఈ ప్రజలందరి తరపున తన ఒక వాయిస్ గా ఉంటాడని, ఈ ప్రజలందరూ ఏదైతే అడుగుతారో సమస్యలు వాటిని పరిష్కరించడానికి భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ లోకి వచ్చిందని తెలియని తర్వాత ఇక్కడ నిజంగా బలం పెరిగింది. అంతకుముందు పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న ఓట్ బ్యాంక్ ఉంది, అది ఇప్పుడు మళ్ళీ నవీన్ యాదవ్ గారికి యాడ్ అయిపోయింది. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇది సాహితీ గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్పి చెప్పబోతా ఉంది. అయితే మైనారిటీ ఓట్లు, యాదవ్ కమ్యూనిటీ ఓట్లు, కమ్మ ఓట్లు ఇవన్నీ కూడా చాలా కీలకం. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు దాదాపు 30,000 ఓట్లేమో ఇక్కడ ఎంఐఎంకి పడ్డాయి. ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్తో కొలాబరేషన్లో ఉంది. చూడాలి ఏం జరగబోతుంది.